ప్రధాని నరేంద్ర మోదీ 5 రోజుల పాటు విదేశీ పర్యటనకు బయలుదేరారు. ఇవాల్టి నుంచి 5 రోజుల పాటు విదేశాల్లో పర్యటిస్తారు. సైప్రస్, కెనడా, క్రొయేషియాలోని ఆయన పర్యటించబోతున్నారు. తొలుత సైప్రస్ అధ్యక్షుడి నికోస్ క్రిస్టోడొనెట్ ఆహ్వానం మేరకు ప్రధాని మోదీ ఆ దేశంలో ఇవాళ రేపు 2 రోజుల పాటు పర్యటిస్తారు. దాదాపు 2 దశాబ్దాల తర్వాత అక్కడ పర్యటిస్తున్న మొదటి భారత ప్రధాని మోదీనే. పర్యటనలో భాగంగా సైప్రస్ అధ్యక్షునితో మోదీ చర్చలు జరుపుతారు. దీంతో పాటు వ్యాపారవేత్తలను ఉద్దేశించి కీలక ప్రసంగం చేయబోతున్నారు మోదీ. ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు మరింతగా పెంచుకోవడం, మధ్యధరా ప్రాంతంలో భారత్ సంబంధాల బలోపేతం, యూరోపియన్ యూనియన్లతో సంబంధాలను మరింత పటిష్టం చేసే విధంగా ఇరు దేశాల మధ్య ఒప్పందాలు జరగబోతున్నాయి. ఇక సైప్రస్ నుంచి ప్రధాని మోదీ నేరుగా కెనడాకు వెళ్తారు. ఆ దేశ ప్రధాని మార్క్ కార్నీ ఆహ్వానం మేరకు రేపు ఎల్లుండి 2 రోజుల పాటు కనస్కిస్ లో జరుగుతున్నటువంటి G7 సదస్సుకు హాజరు కాబోతున్నారు. ఇక ఈ సదస్సులో ప్రధాని మోదీ పాల్గొనడం వరుసగా 6వసారి. ఇందులో భాగంగా G7 దేశాధినేతలతో సమావేశం కాబోతున్నారు. G7 దేశాలలోని అంతర్జాతీయ సంస్థల అధిపతులతో ఇంధన భద్రత, కీలక అంతర్జాతీయ సమస్యలు, సాంకేతికత, ఆవిష్కరణలు, ముఖ్యంగా ఏఐతో అనుసంధానం, క్వాంటం సంబంధిత అంశాలపై చర్చిస్తారు. ఇక తిరుగు ప్రయాణంలో భాగంగా ఈ నెల 18న మోదీ ఐరోపాలోని క్రొయేషియాకు వెళ్తారు. ఇక ఆ దేశంలో భారత ప్రధాని పర్యటించడం ఇదే తొలిసారి.